నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వైభవంగా క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ మార్గం ప్రతి ఒక్కరికి అనుసుని మన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. రాజ్యాంగంలోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కలిగించిన అధికారులు. ప్రమాదాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. విజయనగరంలో ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు. ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడిగా అభివర్ణించిన రాజేష్ వర్మ. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరం పట్టణంలోని ప్రముఖ ఎస్బిఎం చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించే ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖ శాంతులు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం చర్చి నిర్వాహకులు చిన్న శ్రీను ఘనంగా సత్కరించి దైవాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. మరి ఈరోజు శాంతి ప్రజలను మరి ఎక్కడైనా శాంతి ఉండాలి, శాంతి దూరంగా ఉండాలి అని ఆలోచన చేసిన ఆ మహనీయులు మరి అందించవచ్చు. మరి దాన్ని ఈరోజు మనందరం కూడా జరుపుకోవడం మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి మరి అలాగే ఈరోజు నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మొట్టమొదటిగా ఈ వేదిక ఉన్న ప్రత్యేక ఆహ్వాన సంఘాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా వారందరూ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఆ యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తారో వారిని ఆచరించిన రోజునే వారికి మనం మహనీయులకి మనం ఎప్పుడు కూడా వారు గుర్తుంచుకునే విధంగా వారి దువాలుగా ఉంటాం. మరి ఖచ్చితంగా వారు ఏదైతే వారి మార్గాన్ని చూపిస్తారు, వారు ఏదైతే దశ చెప్తారో ఆ దశని ఎప్పుడు కూడా మనందరం మరవకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి బాటలోనే ముందుకు పోవాలి. కాబట్టి మనందరం కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఎంత శాంతి సామరస్యంగా ఉంది అంటే వారి తరగతి ఆలోచనలు, వారి తరగతి విధానాలని మనందరం ముందుకు పోవడం వల్లే మరి ఈరోజు అందరం ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నమ్ముతూ ఇక్కడ ఉన్న వేదిక ముందున్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ అందరం కూడా మీ ద్వారా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న నా సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఎప్పుడూ కూడా మీరు 200 ఆనందంగా ఉండాలని, ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సు ఎప్పుడూ కూడా మీ అందరి మీద ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, పెళ్లి కాని అమాయక యువకులను టార్గెట్ చేస్తూ నిత్య పెళ్లి కూతురుగా రాణివాసం అనుభవిస్తున్న ఒక మహిళ కథ వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన ముత్తిరెడ్డి వాణి ఇప్పటి వరకు 8 పెళ్లిళ్ళు చేసుకున్నట్లు సమాచారం. వాణి చిన్నప్పుడే తల్లి ఆత్మహత్య చేసుకోగా తన మేనత్త సంజయ్ పెంపకంతో ఇద్దరూ కలిసి చెయ్యరాని పనులు చేయడంతో వారి తీరు నచ్చగా వాణి తండ్రి ధర్మ వీరికి దూరంగా బతుకుతున్నాడు. మేనత్త సంజయ్ స్కెచ్ ప్రకారం పెళ్లి కాని ప్రసాద్ నుండి ఎదురు కట్నంగా లక్షల్లో గుంజేసి పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి ఎస్కేప్ అవడం వీళ్ళకు పరిపాటిగా మారింది. ఈ తరహాలోనే కర్ణాటకకు చెందిన లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడిని 8వ పెళ్లి చేసుకుని మోసం చేయడంతో వారంతా పోలీసులను ఆశ్రయించారు. అత్తా కోడళ్లు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రాలోనే కాకుండా అంతర్రాష్ట్ర పెళ్లి కాని యువకుడిని మోసం చేయడంతో ఈ వ్యవహారం అంతా తాజాగా చర్చకు తావిస్తుంది. లక్ష్మణ్ రెడ్డి, మేము కేజీఆర్ నుండి వచ్చాము. ఇక్కడ ఇచ్చాపురంలో పిల్లల్ని చూసేకి ఆ పాపకి పెళ్లి చేసినారు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే 8వ పెళ్లి అని చెప్తా ఉన్నారు. ఈ ఫోటోలు అంతా చూడండి, 8వ పెళ్లి అని చెప్తా ఉన్నారు. మాకేమన్నా న్యాయం చేయాలా? కేజీఆర్ వచ్చినాము, పెళ్లి కావాలని పెళ్లి చూస్తుంది. మనసుకొచ్చా చిన్న వాళ్ళ ఒప్పుకునే పిల్ల ఒప్పుకునే మాట్లాడుతున్నాయి. వాళ్ళ 1 లక్ష రూపాయలు కట్టడం అడిగా, పొట్టెలు తీసేసింది, మెట్లు తీసేసింది, 10,000 రూపాయలు బట్టలు తీసేసింది. వాళ్ళ ఇంట్లోనే నలుగు పెడుతుంది. నలుగు ఫోటోలు అంతా ఉన్నాయి. దుర్గమ్మలో సోంపేటలో దుర్గమ్మలో పెళ్లి చేసేసి అప్పుడు నైట్ పలాసాలు వచ్చి ట్రైన్ ఎక్కించి పోతా ఉన్నాము.
విజయనగరంలో ట్రైన్ ఆపేకొందరు బాత్రూమ్ పోయేస్తారు అని చెప్పి అభ్యాస అయిపోయింది. ఆ తర్వాత దీనికి 5,000 రూపాయలు ఆటో పెట్టుకొని వచ్చే కొందరు పిల్లలు ఇంట్లోనే ఉండే వాళ్ళంతా మాట్లాడదామని శనివారం నాడు మాస్టర్ కూర్చొని మాట్లాడి మీరు డబ్బు మీకు ఇస్తాను మీరు ఏడన్నాయని అని చెప్పా. ఇప్పుడు కీలేదు. విజయనగరం జిల్లా రామవరంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు జైహింద్ కుమార్ స్వగృహం నందు క్రిస్మస్ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్నశ్రీను, నగర మేయర్ వెంపట విజయలక్ష్మి, నెల్లిమర్ల యోజన విభాగం అధ్యక్షుడు బడుకొండ ప్రదీప్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ యేసుక్రీస్తు తన త్యాగం ద్వారా జనుల పాపాలను తొలగించారని చెప్పారు. ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని, ప్రతి ఒక్కరూ జీసస్ చూపిన మార్గంలోనే నడవాలని సూచించారు. ప్రజలందరికీ యేసు ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యబాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాను వద్దనుకుని వదిలేసింది పార్టీ అధ్యక్ష పదవిని మాత్రమేనని, పార్టీని రాజకీయాలను కాదని శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమటి మోహన్ రావు స్పష్టం చేశారు. గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొన్ని న్యూస్ ఛానల్స్లో తాను రాజకీయాలను వదిలేశానని కథనాలు ప్రసారం కావడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఖండించారు. గత ఎన్నికల సమయంలో జరిగిన కుట్రలానే మరో కుట్ర ఏమైనా తనపై చేస్తున్నారేమోనని అనుమానంగా ఉందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో గత 60 సంవత్సరాలుగా కలమటి కుటుంబానికి ఒక బ్రాండ్ ఉందని, ప్రజల్లో తమపై నమ్మకం ఉందని ఆయన చెప్పారు. కాగా ప్రస్తుత ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వర్గం, కలమటి వర్గం పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహిస్తూ విభేదాలతో కొనసాగుతున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. ఏబిఎన్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పూర్తిగా నిరాధారం. ముఖ్యంగా ఎన్నికల్లో నాపై ఒక కుట్ర జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మనకు కుట్రకి తెరలేపడం జరిగిందని నేను భావిస్తున్నాను. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం కలమటి కుటుంబానికి ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా కలమటి కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉంటున్నారు. అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మా కుటుంబంతో ఒక అవినాభావ సంబంధం ఈ నియోజకవర్గంలో గన ప్రజానీకానికి ఏర్పడ్డది. ఇది ఈనాటిది కాదు, గత 60 సంవత్సరాలుగా మా తండ్రి మా తాతల దగ్గర నుంచి వస్తుంది ఈ పాతపట్నం నియోజకవర్గానికి మా కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధం. అయితే ఏవో మన టికెట్ రాలేదంటే సవాక్ష కారణాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా పులి ఒక అడుగు వెనక్కేస్తే అది వెనక్కి వెళ్ళిపోవడం కాదు, 4 అడుగులు వెనక్కేసి 10 అడుగులు ముందుకు వేయడానికి ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు కూడా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. అయితే మా దగ్గర ఈరోజు రాజకీయాలకు సరిపోయే డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు, కానీ మాకు పాతపట్నం నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఆ రోజుకి ఆదరించారు, ఈ రోజుకి కూడా ఆదరిస్తారు, రేపు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే మేము ఈ పాతపట్నం నియోజకవర్గం కింద కలమటి కుటుంబం చేసిన సేవలు అటువంటివి. మేమేమి ఆశించే రోజు రాజకీయాలు చేయలేదు. ప్రజాసేవే పరమావధిగా మేము రాజకీయాలు చేసాం. పార్వతీపురం మంజం జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ విద్యా సర్వమంగళ పీఠంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా తనకు శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠంలో ప్రత్యేక అనుబంధం కలిగిందని, పీఠంలో జరిగే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. తనకు ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని పీఠాధిపతులు నాడీ జ్యోతిష్కులైన బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ శర్మ ఆదేశానుసారం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో కోర్టు నుంచి సానుకూలమైన తీర్పు లభించిందని తెలియజేశారు. అదేవిధంగా గత 190 రోజుల నుంచి జిందాల్ భూముల వ్యవహారాలు, రైతుల క్షేమం కోరి చేపట్టిన దీక్షా కార్యక్రమానికి సంబంధించి కూడా సర్వమంగళదేవి అనుగ్రహంతో రైతులకు న్యాయం జరిగేలాగా 2 రోజుల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చిందని, అందుకే అమ్మవారికి మరలా ప్రత్యేకంగా మొక్కు తీర్చుకోవడానికి వచ్చామని తెలియజేశారు. మరి ఈరోజు పార్వతీపురంలో
సర్వమంగళాదేవి పీఠం కాళిదాస్ శర్మ గారు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న భక్తులకైతే అవనండి, ప్రజలకైతే అవనండి, మరి వారి భవిష్యత్తు అయితే అవనండి, వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి, బాగుండాలని చెప్పి ఇక్కడ ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేయించడం, మరి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ మీ ఇక్కడికి రావడం మా కష్టాలు కూడా తీరుతున్నాయి. అది పూర్తిగా నిర్వచనం మేమైతే దాన్ని కూడా అనుభవించాం. అలాగే చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం ఇక్కడ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు జిల్లాలు విడిపోయిన తర్వాత మరి నేను అటు విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లా రెండాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం పెట్టే కార్యక్రమాలు అక్కడెక్కడ ఒకే రోజు పెట్టడం వల్ల చాలా కార్యక్రమాలు మిస్ అవుతున్నానని మరి అనుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ నుంచి చెప్తున్నాను, నెక్స్ట్ కార్యక్రమాలు ఏమన్నా ఖచ్చితంగా పార్వతీపురం వచ్చి ఇక్కడ కూడా నాకు బాధ్యత ఉంది. ఒక ఎమ్మెల్సీగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కూడా మరి స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తాను. అలాగే ఈ మధ్యకాలంలో ఏదైతే గత 193 రోజుల నుంచి జిందాల్ విషయంలో మరి అటు ప్రభుత్వానికి, రైతులకి, జిందాల్కి మధ్య జరుగుతున్న ఏదైతే కోర్టులో సంగ్రామం అయితే అవునండి, మరి నేరుగా అయితే అవునండి, మరి జిందాల్ రైతులకి పాజిటివ్గా మరి కోర్టు ఆర్డర్ కూడా రావడం నిజంగా చాలా సంతోషం. మరి జడ్జిమెంట్ కూడా వచ్చింది. మరి భగవంతుడి ఆశీస్సులు ఈ రైతులు అందరి మీద ఉన్నాయని, మరి అదేవిధంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా నిరసన చేస్తున్న వాళ్ళందరిలో కూడా అటు హిందువులు అవనండి, క్రైస్తవులు అవనండి, ముస్లింలు అవనండి, అందరూ కలిసి ఈరోజు జిందాల్ నిర్వాసితులుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేసిన ప్రార్థనలో ఈరోజు ఫలించి మరి ఆ రైతులకు అందరికీ కూడా మంచి జరిగిందని నమ్ముతున్నాను. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయనగరం జిల్లా ఎస్కోట్ నియోజకవర్గ స్థాయి సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రముఖ డాక్టర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక శ్రీను డాక్టర్ ఆసుపత్రి వద్ద సుమారు 50 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ రాజేంద్ర తొలి దశలో క్యాన్సర్ను ఎలా కనుక్కోవాలి, గుర్తించిన అనంతరం వారికి చేయవలసిన వైద్యంపై అవగాహన పరిచారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుపొగ మరియు గుట్కా వాడకం వల్ల ఎక్కువగా గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, అలాగే వీటిని తొలి దశలోనే గుర్తించి తగు వైద్యం అందిస్తే వ్యాధిని నివారించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరిపురపు గోవింద, డెంటిస్ట్ రోజారాణి, ఆనంద్ ఆచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విజయనగరం పట్టణంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎన్సిఎస్ థియేటర్ వద్ద ఉన్న క్రీస్తు సుహావాసం చర్చి ఆధ్వర్యంలో కోట వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, కరుణ, సోదరభావం అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన యేసుక్రీస్తు జన్మదినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆశ మరియు మానవత్వాన్ని పెంపొందించాలన్నారు. క్రిస్మస్ పండుగ అయిన సందేశాలను మన జీవితాల్లో అమలు చేయాలని గుర్తు చేస్తుందన్నారు. గత 27 సంవత్సరాలుగా తమ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ ర్యాలీలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభునందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మరి మొదటిగా మరి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క విజయనగర పట్టణ వాసులందరికీ కూడా యేసు ప్రభు నామములో మరి మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాము. మరి ప్రతి ఏటా మరి యొక్క కోతుల ఆరాధన ఈ యొక్క మరి కోట నుంచి ప్రారంభమై మరి మా చర్చి వరకు కూడా కొనసాగించబడుతుందండి. మరి నేటికి ఇంచుమించు 27 సంవత్సరాలుగా మరి యొక్క ఆరాధనలో మరి అనేక మంది మరి పాల్పంచుకుంటూ ప్రభు యొక్క వెలుగును మరి క్రిస్మస్ ఈవ్గా ఈ యొక్క రోజున ఉన్నాం కనుక ఈ క్రిస్మస్ ఈవ్ను ఈ రీతిగా ప్రభు యొక్క వెలుగును చాటింపజేస్తూ మరి పట్టణవాసులందరికీ కూడా ఈ వెలుగు ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలను మరి మేము మరి ఎంతగానో తెలియపరచుటకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. యేసు ప్రభువు రాక 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. అలాగే యేసు ప్రభువు నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. అలాగే మూడవది ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది
దేవునితో సమాధానపరచబట్టకను, దేవునితో ఆయన వెలుగుతో మనము నింపబట్టకను యేసు ప్రభువారు తన యొక్క పరిశుద్ధతను ఈ స్థలంలో ఇవ్వడానికి ప్రధానంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఆయన జననము ఒక సత్యము, ఆయన జననము ఎంతగానో మహిమకరంగా ఈ లోకానికి ఉండినటువంటి ఈ చక్కనైనటువంటి పండుగలో మరి ప్రపంచంతో జరుపుకుంటున్నాము. ఈరోజు మన పట్టణంలో జరిపించుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరి విజయనగర పట్టణ వాసులందరికీ మరొకసారి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ దేవుడు మిమ్మల్ని సదాకాలము తోడుగోడు ఆశ్రయించి దీవించి నడిపించునే గాక. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేరే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. టీడీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో ఎమ్మెల్యే బేబీ నాయన ఇతర శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ అవకాశం ద్వారా జిల్లాలో టీడీపీని బలోపేతం చేస్తామని తెలిపారు. కంపెనీలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ న్యాయపోరాటం చేస్తామనడం సరికాదన్నారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, యువతకు పదవులు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిమిడి నాగార్జున గారు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా నియమితం అవడం నాకు పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. పార్టీ కష్టకాలంలో అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పార్టీని నడిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వారికి న్యాయం చేయలేకపోయినా పార్టీ వారికి డిసిసిబి చైర్మన్ కావనివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఒక సమర్థమైనటువంటి ఒక నాయకుడు అన్నటువంటి గుర్తింపు ఉంది కాబట్టి ఆయన బాగా పనిచేశారు, కష్టపడి పనిచేశారు కాబట్టి పార్టీ ఈ గుర్తింపు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు అవనివ్వండి, ఇతర కార్యక్రమాలు అన్నింటినీ కూడా సమర్థవంతంగా వారు నిర్వహిస్తారనడానికి ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు ప్రసాద్ గారు చాలా సంతోషం. సౌమ్యుడు, మంచోడు ప్రసాద్. ఇవాళ విజయనగరం రాజ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు అవనివ్వండి, పెద్దలు అశోక్ గారు టైం నుంచి కూడా వారి నాన్నగారు, వారి తల్లిగారు, వారి తాతల తండ్రులు, అదేవిధంగా ఒక యువకుడుగా పార్టీకి వారి ఫ్యామిలీ చేసినటువంటి సేవల్ని గుర్తించి ఇవాళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం నిజంగా విధేయతకి, సమర్థతకి ఇవాళ పార్టీ పెద్దపేట వేసింది. కాబట్టి తప్పకుండా ఇద్దరు యువ సారథుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా సమర్థవంతంగా రేపు 2 రోజుల్లో పనిచేస్తారనడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీకు అందరికీ కూడా. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో లక్ష్య పాఠశాల విద్యార్థులకు ఫైర్ సేఫ్టీ, స్కూల్ బస్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, సురక్షితంగా బయటపడే విధానాల గురించి, స్కూల్ బస్సుకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు
ఎమర్జెన్సీ ఎగ్జిట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్య స్కూల్స్ కరస్పాండెంట్ గుళ్లపల్లి వెంకటేష్, రాజ్యం అగ్నిమాపక శాఖ అధికారి పైలా అశోక్, ఫైర్ స్టేషన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మతానికి, కులాలకు, ప్రాంతానికి యేసుక్రీస్తు చెందినవాడు కాదని, వీటన్నిటికీ అతీతంగా యేసు అందరి హృదయాల్లో నిలిచి ఉన్నారని ఫాస్టర్ అలజంగి రవి అన్నారు. గురువారం విజయనగరం పట్ల ఉన్న ప్రేమాలయం చర్చిలో క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జీసస్ బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని, మతాలకు అతీతంగా ప్రజలంతా యేసు చూపిన ప్రేమ మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి దేవుడు కాదు. ఆయన సర్వలోకానికి, ఇదో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము. ఇట్ ఈజ్ అన్ గ్లోబల్ న్యూస్. క్రిస్మస్ అనేది గ్లోబల్ న్యూస్. ఇది ప్రజలందరికీ, కుల మతాలకు అతీతంగా అందరికీ ఇది గ్లోబల్ న్యూస్గా చెప్పాలి. రెండవది, ఇట్ ఈజ్ గ్లాడ్ న్యూస్. గ్లాడ్ న్యూస్ మీన్స్ ఇది సంతోషకరమైనటువంటిది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ సంతోషకరంగా జరిగించుకునేది, ప్రపంచం అత్యధికులు జరిగించుకునే ఈ యొక్క సంతోషకరమైన పండుగ. గొల్లలు అంటే జ్ఞానవంతులు గొల్లలు అందరినీ ఐక్యపరిచే పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ. మనుషులందరూ భూమి మీద మనుషులందరూ సమాధానం చెప్పింది. ఈరోజు ఇంట్లోని బయట ఎక్కడ చూసినా సమాధానం లేక మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి, ప్రపంచ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మన విజయనగరం ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ సమాధానం కలగాలని దేవుని సేవకుడిగా ప్రార్థన చేస్తూ మీ అందరి కొరకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం నవంబర్ 25 నుంచి ఈరోజు డిసెంబర్ 25 దాకా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే యేసు ప్రేమాలయం కలిసి క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ వేడుకలు చాలా ప్రాంతాల్లో జరగడం జరిగింది. అలాగే చాలామంది పేదవాళ్ళకి శారీస్ అయితేనే, బెడ్షీట్లు అయితేనే, అలాగే చర్చ్లో ఫ్రెండ్స్ క్రిస్మస్ అయితేనే, అరకులో క్రిస్మస్, ఇలా చాలా క్రిస్మస్లు కండక్ట్ చేసాము. ఈ క్రిస్మస్ల ద్వారా అనేక మందికి దేవుని ప్రేమను చాటాలని, దేవుని ప్రేమని అందరి ద్వారా చూపించాలని యేసు ప్రేమాలయ సంఘ సభ్యులు, సంఘ పాస్టర్ గారు రవి గారు, అలాగే ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కూడా అనేకమైన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు క్రిస్మస్ దినాన మీ అందరికీ ప్రత్యేకంగా యేసు ప్రేమాలయం తరపున, అలాగే ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుని దీవెనలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్వతీపురం మంజం జిల్లా గుమలక్ష్మీపురం మండలం గొరడ గ్రామంలో గురువారం వావిలాల బాపూజీ స్మారక వ్యవసాయ విజ్ఞాన సమాచార కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురుపా ఎమ్మెల్యే తోయి జగదీశ్వరి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఈ ఎరువులు మాకొద్దు, కర్మణ్యే వాధికారిస్తే అనే పుస్తకాలను ఆవిష్కరించడంతో పాటు నాబార్డ్ ఆధ్వర్యంలో రూపొందించిన జీవా పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విజ్ఞానం, సాంకేతికత రైతులకు అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలు రైతుల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఎమ్మెల్యే తోయగి జగదీశ్వరి మాట్లాడుతూ సహజ వ్యవసాయం, రసాయన రహిత పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంచవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, గ్రంథాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో సిటీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసం 5వ గురువారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ మార్గశిర మాసంలో 4 గురువారాలు విశేష పూజలు చేసిన తర్వాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అమ్మవారికి అన్నకూట ఉత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవం వల్ల ఆయా ప్రాంతాల్లో కరువు కాటకాలు వాటిల్లవని తెలియజేశారు. అన్నకూట ఉత్సవంలో పాల్గొనే భక్తులకు కోరిన కోరికలు నెరవేరి
ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని వివరించారు. అదేవిధంగా ఆలయం అమ్మవారి దయ వల్ల దినదినాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఈ మార్గశిర మాసంలోనే ఆఖరి ఘట్టం ఈ యొక్క అన్నంతోనే కుంభాభిషేకం. ఈ యొక్క కుంభాభిషేకం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా చాలా చక్కగా అవుతున్నది. ఈ మార్గశిర మాసంలోనే మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం, ఈ 4 వారాలు చేసిన తర్వాత భక్తులందరూ కూడా 5వ వారం కూడా చేయాలి. ఈ మార్గశిర మాసం ఒకటే అనుకుని అందరూ కూడా 5వ వారం రారు. అందుకని చెప్పేసి 5వ వారం నాడు అమ్మవారికి అన్నశాంతితో ఉంటుంది, అలాగే గ్రామ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ యొక్క కుంభాభిషేకం అన్నంతోనే అభిషేకం పెట్టావు. ఇది చాలా అరుదుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రతి భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా కోరుకుంటున్నారు. అలాగే శ్రీ కనకమార్ష అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా షాపుల పూజలు, తర్వాత బండి పూజలు కూడా రోజు దినదిన అభివృద్ధి కూడా అందరూ వచ్చి అమ్మవారి దగ్గర పెట్టుకుని బండి పూజలు కూడా చేసుకున్నారు అందరూ కూడా. అలాగే మన కనకమార్ష అమ్మవారికి పసుపు కొమ్ములతోనే దండం పెట్టుకుని ఏదనుకుంటే అది ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు అన్నంతో పూజా కార్యక్రమం అయ్యింది. తర్వాత ఇదే అన్నం మీద అమ్మవారికి పట్టు వస్త్రాలు కట్టి నక్షత్ర హారతలు గట్ట ఇచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రేపు 2వ తారీఖు నాడు అమ్మవారికి శుక్రవారం, అలాగే రాత్రి గల పౌర్ణమి పడ్డది కాబట్టి 2వ తారీఖు నాడు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కూడా పూజా కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఈ యొక్క పూజలో పాల్గొనేటువంటి వారు అందరూ కూడా వచ్చి గోత్రనామాలు రాయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. శ్రీ శ్రీ కనకమార్ష అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాల్లోని ఆఖరి ఘట్టం ఇది. ఈ అమ్మవారి యొక్క అందరూ కూడా మహిమ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా రావడం చేయడం కూడా చేస్తున్నారు. మతము అనేది కేవలం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే మార్గమని, కులమతాలకు అతీతంగా యేసుక్రీస్తును ఆరాధించి ఆయన ప్రేమను పొందాలని ఫాస్టర్ ఆర్ఎస్ జాన్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పురాతన బాప్టిస్ట్ చర్చి ఆవరణలో ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు జన్మ వెనుక ఉన్న అసలు సందేశాన్ని వివరించి ప్రేమ, క్షేమత్యాగం, మానవత్వం వంటి విలువలు ఈ ప్రపంచానికి అవసరమని స్పష్టంగా చెప్పారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషం, అసహనం మధ్య క్రిస్మస్ పండుగ మనకు శాంతి మార్గాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో 3 స్కూల్స్ నడుస్తున్నాయని, అదేవిధంగా లెపర్సీ మిషన్ కూడా స్థాపించి సమాజానికి సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాప్టిస్ట్ సంఘం నుంచి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మతం దేవుడి దగ్గరికి తీసుకెళ్లే మార్గం అయితే, దేవుడే మానవుల దగ్గరికి వచ్చిన మార్గం క్రైస్తవ్యం. యేసుప్రభు తెలియజేస్తాడు, నేనే మార్గము, సత్యము, జీవమునే అన్నాడు. క్రైస్తవ్యం అన్నది ఒక మార్గం. ఆ మార్గంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన పక్క వాళ్ళని ప్రేమించగలగడమే క్రైస్తవ్యం తాలూకా ముఖ్య ఉద్దేశం. స్థానిక విజయనగరంలో గత 150 సంవత్సరాలు బట్టి ఒక విజయనగరంలో 3 CBM స్కూల్స్ అప్పట్లో మరి ప్రారంభించడం జరిగింది. పల్లివీధిలో ఒక స్కూలు, MG రోడ్లో ఒక స్కూలు, కంటోన్మెంట్ ఒక స్కూలు. చాలామంది విజయనగరం పట్టణ ప్రజలు CBM స్కూల్లో చదువుకున్న వాళ్ళే చాలామంది ప్రముఖులు అయ్యారు. మరి మీ అందరికీ తెలుసు. అలాగే లెపర్సీ మిషన్ స్థాపించబడింది కూడా మా బాప్టిస్ట్ సంఘమే. మరి విజయనగరంలో అనేకమైన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈ 150 సంవత్సరాల నుంచి విజయనగరంలో క్రైస్తవ్యాన్ని ఒక సోదర భావంతో చూస్తున్న విజయనగర పట్టణ ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వాజ్పేయి దేశ రాజకీయాల్లో ఒక నూతన వర్మని సృష్టించారని, ఆయన చూపిన బాటలోనే ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం పయనిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకుని వై జంక్షన్లో ఉన్న వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి తన హాయంలో ప్రజలకు సుపరిపాలన అందించారని చెప్పారు. ఆయన ఆదర్శంగా తీసుకుని గత దశాబ్ద కాలంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు దిక్సూచిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ జయంతి. ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్రం మొత్తం విగ్రహాల ఆవిష్కరణ అనేటటువంటి కార్యక్రమంతో అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. ఆ యాత్ర ఈరోజు అమరావతిలో ముగుస్తుంది. ఆ యాత్రలో భాగంగానే ఈరోజు విజయనగరంలో కూడా వైజంక్షన్లోని విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారి విగ్రహాన్ని విజయనగరంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆయనకి ఘన నివాళిని అర్పించుకోవడం జరిగింది. సుపరిపాలన అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని భారతదేశంలోని మొట్టమొదటిసారి తెలియజేసింది ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక గ్రామీణ అభివృద్ధి విషయంలో చూసుకునేటట్టయితే సర్వశిక్ష అభియాన్ అని చెప్పి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్య అందాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన తలపెట్టినటువంటి సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ కానీ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి అనేటటువంటి ఆలోచనతో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేటటువంటి కార్యాచరణ తీసుకుని వచ్చి పల్లెటూరులో ఈరోజు సబ్ సెంటర్లు కానీ, పిహెచ్లు కానీ ఏవైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా ఆయన హయాంలోనే చేసింది. వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటిది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొనసాగిస్తూ 100 రోజుల పనిదినాలు 125 రోజులకు పెంచినటువంటి ఘనత మోదీ గారిది. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సుపరిపాలన అనేటటువంటి ఆలోచనతో భారతదేశాన్ని 2047 కల్లా విశ్వ గురువుగా ప్రపంచ పటంపై నిలపాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, దీనికి మొట్టమొదటి అంకురార్పణ చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళిని మేము అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇవ్వడానికి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా వస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వైభవంగా క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను. రాజ్యాంగంలోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కలిగించిన అధికారులు. ప్రమాదాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. విజయనగరంలో ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు. ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడిగా అభివర్ణించిన రాజేష్ వర్మ. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.